మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నియోజకవర్గ మీడియా మిత్రులకు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కూడా మా యొక్క నియోజకవర్గ ముస్లింల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్యంగా భారతదేశంలో ముస్లింల వక్తు చట్టంలో తీసుకొచ్చిన మార్పుల గురించి భారతదేశం మొత్తం మీద కూడా ఆ యొక్క చట్టంలో గల లోపాలు ముస్లింల ఉనికికి భంగం కలిగే విధంగా ఉన్నాయని భావించి ప్రతి ఒక్కరూ కూడా శాంతి నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నాము. ఆ విధంగా ఏదైనా ప్రభుత్వంలో స్పందన వచ్చి ముస్లింలకు తగు న్యాయం చేస్తారని చెప్పేసి ఆలోచనతోటి ఈ ర్యాలీలు కొనసాగిస్తున్నాము. అయితే ఈ యొక్క వక్తు చట్టం గురించి ముఖ్యంగా తెలుసుకోవాలి అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 15 అదేవిధంగా ఆర్టికల్ 26 మొదలైన వాటి కూడా ప్రతి ఒక్క భారతీయుడు ఏ మతానికి చెందిన వారైనా వారి యొక్క మతం పట్ల స్వేచ్ఛగా సౌభ్రాతృత్వంతో ఉండాలని చెప్పేసి రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించారు. ఆ యొక్క హక్కులను అనుసరించి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ముస్లింలకి కొన్ని భూములు కొన్ని యొక్క విరాళాలుగా ఇచ్చున్నారు. వాటి వల్ల ముస్లింల మనుగడ మరియు భద్రత స్వేచ్ఛ ఇవన్నీ కూడా సాగించుకోవచ్చని. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారు ఈ యొక్క వక్తు చట్టంలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఈ మార్పుల వల్ల ఈ యొక్క భూములు కబ్జాకు గురి కావడము, అదేవిధంగా సాటి ముస్లిం పేదవాడికి అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నందున అందరూ కూడా దేశం మొత్తం కూడా లౌకికవాదులు అందరూ కలిసి ఈ యొక్క నిరసనలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే మా ఈ యొక్క దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా 18,000 మంది ముస్లింలు, అదేవిధంగా దర్శిపట్నంలో ఉన్నటువంటి 8,000 మంది ముస్లింలు కలిసి ఈ యొక్క శాంతి ర్యాలీని నిర్వహించాలనుకుంటున్నాం. ఈ యొక్క ర్యాలీ మన దర్శి గంగారావు రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క మర్కజ్ మసీదు నుంచి మొదలై గడియార స్తంభం వద్ద మనము ఎంఆర్ఓ గారికి మన యొక్క మెమరాండం సమర్పించి అక్కడి నుంచి కుర్చేట్ రోడ్లో గల ఈద్గాలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అంతతో ఈ ర్యాలీ శాంతియుత ర్యాలీ జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీలో మేము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లౌకికవాదులందరూ కూడా మన్ననలు పొందే విధంగా మా యొక్క హక్కులను మేము రక్షించుకోవడం కొరకు మాత్రమే ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో మంచి సంకల్పంతో మాకు సహకరిస్తారని కూడా ఆశిస్తున్నాము. ఇది కేవలం మేము న్యాయం కోసం చేసే పోరాటం కాదు, రాజ్యాంగంలో మాకు కల్పించినటువంటి హక్కుల్ని మేము కాపాడుకోవడం కోసం చేసుకునే పోరాటం. ఎందుకంటే ముస్లింలు ఎవరు సపరేట్ కాదు, భారతీయులలో భాగము. అది ప్రభుత్వం గుర్తించి వీరిపై చేసినటువంటి అన్యాయాలను కాస్త కట్టడి చేసి మా అందరికీ కూడా స్వేచ్ఛ సౌభ్రాతృత్వం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మన మీడియా మిత్రులకి రేపు ఈ జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి మా యొక్క ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నా పేరు అల్లాబాషు. వారు కూడా మేము చేసే నిరసన ర్యాలీలో మేము కేవలం మా హక్కుల్ని కాపాడండి, రాజ్యాంగం ద్వారా మాకు కల్పించిన హక్కుల్ని కాపాడండి మాత్రమే మేము ఈ యొక్క శాంతి ర్యాలీలో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది.